ప్రస్తుతమున్న ఆధునిక కాలంలోనూ ఓ ప్రాచీన గ్రామం ఉందంటే నమ్ముతారా? నిజమేనండి. ప్రస్తుత సమాజానికి దూరంగా పూర్వపు ఆచారాలతో సాంప్రదాయాలు పాటించడమే కాదు, ఆ గ్రామ ప్రజల జీవనశైలి ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంథాను అనుసరిస్తున్నారు. అంతేకాదు, ఇక్కడి గ్రామీణ ప్రజల పద్ధతులు గురుకుల జీవన విధానానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇంతకీ ఆ గ్రామం ఏంటి? అది ఎక్కడ ఉంది? అనే విషయాలపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. నమస్తే. నేను మీ వెంకటరమణ. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మీకు చూపించబోయేది మనిషి యొక్క జీవన శైలి కొత్తదనం. అంటే 200 ఏళ్ల నాటి కిందట ఎలా మనిషి జీవించేవాడో అదే విధంగా ఆ సరళ జీవితం అయితే కొనసాగిస్తున్నారు ఒక గ్రామంలో. అది ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లాలో 30 కిలోమీటర్ల మైల్ దూరంలో కూర్మ గ్రామం అనేది ఉంది. ఈ కూర్మ గ్రామంలో కనీస వసతులు అంటే వాళ్ళకి సంబంధించిన కూడు, గూడు, గుడ్డ ఈ 3 కూడా వాళ్ళే సంపాదించుకుంటారు. అంటే చేతితో నేసిన నేతతోనే ఆ బట్టనే వాళ్ళు ధరిస్తారు. అదేవిధంగా వాళ్ళు పండించే పంటనే వాళ్ళు ఆహారంగా భుజిస్తారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్రామంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఆ గ్రామం ఎక్కడుంది ఏంటి అనేది ఆ గ్రామం దగ్గరికి మనం ప్రస్తుతం అనుకున్నాం. అయితే దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు వీరు ఎలాగా ఈ జీవనం సాగిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంలో నాతో పాటు రండి. పేరుకే కుగ్రామం. శ్రీకాకుళం జిల్లా హిరమండల పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కనిపించే ఈ గ్రామం పేరు కూర్మ. ఇక్కడ కరెంటు లేదు, టీవీలు, సెల్ ఫోన్లు అస్సలే లేవు. ప్రస్తుత సమాజాన్ని కుంగదీస్తున్న ఎటువంటి అవలక్షణాలు ఈ కూర్మ గ్రామంలో కనిపించవు. గ్రామస్తులంతా బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారని చెప్పొచ్చు. ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలతో సంపన్న జీవితాన్ని అనుభవించినప్పటికీ జీవిత పరమార్థం ఇది కాదని భావించారు. అందుకే ఆ పరమాత్మకు చేరువ కావాలంటే సనాతన ధార్మిక జీవనమే మార్గమని చెబుతూ ఆ మార్గాన్నే అనుసరిస్తున్నారు. సాధారణంగా కాలం మారుతుంటే అలవాట్లు, పద్ధతులు మారుతుంటాయి. అయితే ఈ కూర్మ గ్రామస్తులు మాత్రం కాలానికి సైతం ఎదురు నిలుస్తూ ఇప్పటికీ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తున్నారు. ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులను పాటిస్తున్న గ్రామంగా కూర్మ గుర్తింపు పొందింది. ప్రాచీన భారతీయ గ్రామీణ ప్రజల పద్ధతులకు, గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దంలా నిలుస్తోంది. సుమారు 200 ఏళ్ల నాటి భారతీయ గ్రామీణ జీవన విధానం, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కట్టు, బొట్టు, వృత్తులు వీటన్నింటినీ ఒకే చోట కలపోసినట్లుగా కనిపిస్తుంది. ఈ గ్రామాన్ని 2018 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, వారి శిష్యులు ఏర్పాటు చేశారు. మొదటిలో కొద్ది మందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో ప్రస్తుతం 12 కుటుంబాలుండగా 16 మంది గురుకుల విద్యార్థులు, 6 బ్రహ్మచారులతో కలిపి మొత్తం 70 మంది నివసిస్తున్నారు. బ్రిటిష్ వారి ఏలుబడిలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో తిరిగి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మరల్చడమే ధ్యేయంగా కూర్మ గ్రామం ప్రజలు సంకల్పించుకోవడంతో పాటు ఆ దిశగానే ప్రచార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అనే విషయాన్ని భారతీయ సంస్కృతే చాటి చెప్పింది. ఈ క్రమంలోనే మన తాత ముత్తాతలు కూడా ఆ ప్రకృతితో మిళితమై జీవితం సాగిస్తూ ఎంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగించారు. ప్రస్తుతం అలాంటి జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనం. అంతేకాదు, ప్రకృతి సిద్ధ జీవితంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కూర్మ గ్రామంలో ఉన్నవారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే. ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పనిచేసిన వారే. కానీ యాంత్రిక జీవనానికి విసుగు చెంది ప్రకృతిలో మమేకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్నీ వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు. కార్లు, బంగ్లాలు ఉన్నా వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పలువురు కూర్మ గ్రామానికి భగవంతుని సేవ కోసం వస్తుండటం విశేషం.
సరళమైన జీవనం, ఉన్నత చింతనం కూర్మ గ్రామస్తుల ప్రత్యేకత. నిత్యావసరాలైన కూడు ప్రకృతి నుంచే పొందవచ్చునని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు. ఈ ఏడాది గ్రామస్తులంతా కలిసి ఉమ్మడిగా 198 బస్తాల ధాన్యాన్ని పండించారు. సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు. విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై అస్సలు ఆధారపడరు. రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా వచ్చిన కూరగాయలను పండించుకుంటారు. పశుపోషణ కూడా చేస్తారు. దంపుడు బియ్యాన్ని వండుకు తింటారు. తమ దుస్తులకు వారే నేత కార్మికులు. ఇళ్ల నిర్మాణానికి వారే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయలు, మెంతులు మిశ్రమంగా చేసి గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లను నిర్మించుకుంటారు. నిర్మాణంలో సిమెంటు, ఇసుకను ఏమాత్రం వాడరు గ్రామస్తులు. ఇక ఈ గ్రామస్తులు కుంకుడికాయ రసంతో దుస్తులను ఉతుక్కుంటారు. విద్యుత్ను అస్సలు వాడరు. ఇళ్లలో లైట్లు, ఫ్యాన్లు అస్సలు కనిపించవు. కూర్మ గ్రామంలో విద్య వర్ణాశ్రమ విధానంలో ఉంటుంది. విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు. ఈ ఆశ్రమంలో తెల్లవారుజామున 4:30 దైవానికి హారతితో దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం భజన, ప్రసాద స్వీకరణ, తరువాత రోజువారీ పనులకు వెళతారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో గ్రామస్తులు మమేకమవుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువుతో పాటు సకల శాస్త్రాలను, వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం, ఆత్మ నిగ్రహం, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాస్త్ర అధ్యయనంతో పాటు వ్యవసాయం, చేతివృత్తులు, తల్లిదండ్రులకు, గురువులకు సేవ చేయడం ఇలాంటివి కూడా నేర్పుతారు. కూర్మ గ్రామం గురించి తెలుసుకున్న ఎంతో మంది ఇతర ప్రాంత వాసులు ఇక్కడకు వచ్చి ప్రజలు పాటిస్తున్న పద్ధతులను చూసి మురిసిపోతున్నారు. తమ పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తున్నారు. ప్రాచీన గ్రామీణ వాతావరణానికి ఆధ్యాత్మిక చింతన కలగలిపిన కూర్మ గ్రామాన్ని ఇలా ప్రతినిత్యం వందల మంది సందర్శిస్తున్నారు. విద్యుత్ ఉంటే దానితో పాటు సౌకర్యాలు పెరుగుతాయని, అందుకు డబ్బు అవసరమని, దానివల్ల జీవితం యాంత్రికంగా మారి మనుషులు యాంత్రికంగా మారుతారని కూర్మ గ్రామస్తులు అంటున్నారు. ప్రపంచమంతా ఆధునిక జీవన విధానంతో ఉన్నతంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి సిద్ధ జీవితంతో కూర్మ గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హరే కృష్ణ. సో కూర్మ గ్రామం ఇక్కడ 6 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. ఇక్కడ ముఖ్యమైన సిద్ధాంతం వచ్చేసి సరళ జీవనం, ఉన్నత చింతనం. చాలా సరళమైన జీవనం జీవిస్తూ ఉన్నతమైన ఆలోచనతో భగవంతుడి యొక్క సేవలో ఇక్కడ జీవనం జీవిస్తున్నాము. మనకి ముఖ్యంగా కావాల్సింది తినడానికి ఆహారం, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. సో అవన్నీ కూడా చాలా సరళంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని చాలా సమయం మనం సేవ్ చేసిన సమయాన్ని భగవంతుడి యొక్క సేవలో మనం నిమగ్నం చేస్తున్నాం. ఇక్కడ బయట మీరు చూస్తే జనాలు కనీసం ఒక 12 గంటలు 13 గంటలు కష్టపడుతుంటారు కేవలం ఈ శరీరాన్ని పోషించడానికి. కానీ అలా కాకుండా ఈ శరీరం కోసం ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మనం కష్టపడి మిగతా సమయం అంతా కూడా భగవంతుడి సేవలో మనం ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ మార్నింగ్ ప్రతిరోజు పొద్దున 4:30కి ఆరతి అవుతుంది భగవంతుడికి. తర్వాత అందరు భగవంతుడికి నామ జపం చేస్తాము. తర్వాత భగవద్గీత ప్రవచనం ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడి ప్రసాదం తర్వాత అందరు కూడా వేరే వేరే సేవలకి వెళ్ళిపోతారు. వ్యవసాయము, బట్టలు నేయడము, ఇల్లు కట్టడం అలా. తర్వాత మళ్ళీ సాయంత్రం 6:30కి మళ్ళీ భగవంతుడి ఆరతి ఉంటుంది. భాగవతం ప్రవచనం ఉంటుంది. రాత్రి 8:30, 9 వరకు అందరు నిద్రపోతారు. పొద్దున్న మళ్ళీ 3:30కి లేచి మళ్ళీ 4:30కి ఆరతి కోసం వెళ్తారు. సో ఇక్కడ పిల్లల కోసం కూడా ఇక్కడ గురుకులం ఉంది. సో గురుకులంలో వాళ్ళకి అవసరం ఉన్నవే నేర్పిస్తాం. వాళ్ళకి అనవసరమైన విషయాలు వాళ్ళకి నేర్పియము. జీవితం కోసం ఏదైతే అవసరం ఉన్నాయో అవే నేర్పిస్తాం. తర్వాత వాళ్ళకి వృత్తి శిక్షణ ఉంటుంది. వ్యవసాయం చేయడము, బట్టలు నేయడము, ఇల్లు కట్టడం, వంటలు చేయడం, ఈ విధంగా. సో ఈ విధంగా చాలా సరళమైన జీవనం జీవిస్తూ భగవంతుడి సేవలో చాలా ఆనందంతో మనం ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం ఒక 15 కుటుంబాలు ఉన్నాయి. ఒక 70 మంది జనాలు ఉన్నారు ఇక్కడ. సో ఇట్లా ప్రతిరోజు అందరు కూడా కలిసి అక్కడ భగవంతుడు ఆరతిలో ఉంటారు, జపం చేస్తారు, ప్రవచనం వింటారు. ఇక్కడ ఉదయం 4:30కి
కార్యక్రమాలు మొదలైతాయి. 4:30కి మంగళారతి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడ హాజరవుతారు. ఆ తర్వాత తులసి ఆరతి, ఇంకా మేము హరినామ జపం చేస్తాం కొంతసేపు. తర్వాత గురు పూజ ఉంటది. ఆ తర్వాత వచ్చి ప్రసాదం తీసుకుంటాం అందరం 8 గంటలకి. ఆ తర్వాత ఎవరెవరి యొక్క వృత్తులకి వాళ్ళు వెళ్తారనమాట. వాళ్ళకి ఇవ్వబడిన సేవలు వాళ్ళు చేస్తారు. మళ్ళీ సాయంత్రం 6:30కి మళ్ళీ గౌరారతి ఉంటది, సంధ్యారతి. ఆ తర్వాత భాగవతం ప్రవచనం ఉంటది. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా హాజరవుతారు ఖచ్చితంగా. 8 గంటలకి క్లోజ్ అయిపోతది. ఇక్కడ ఒక్కొక్కరు వృత్తి చేస్తూ ఉంటారు. మగ్గం నేస్తారు, వంట చేస్తూ ఉంటారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఇంకా పూజ చేస్తుంటారు. అలా ఒక్కొక్కరు ఒక వృత్తులు చేస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఈ గ్రామం వచ్చి మనకి భగవంతుడు ఏ విధంగా అయితే మనం జీవించాలని భగవద్గీతలో చెప్తున్నారో ఆ విధంగా జీవించడమే ఈ గ్రామం యొక్క ఉద్దేశం అనమాట. సరళంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం. నా పేరు వైభవ్. నేను ఇక్కడ గురుకులంలో చదువుకుంటాను. ఇక్కడ వేద పాఠశాల, తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం, ఇంకా మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు. ఇంకా భగవద్గీత, భాగవతం దాని నుంచి కూడా కొద్దిగా నేర్పిస్తారు. శ్లోకాలు కూడా నేర్పిస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? మాది ఒరిస్సా, బరంపూర్. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? మేము వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఏంటి ప్రత్యేకత ఈ కూర్మ గ్రామం? అంటే నేనైతే ఆవులు అవి చూసుకుంటాను అన్ని. ఆవులు, గోశాల, ఇంకా పొలం పని అందరు ఫ్యామిలీతో పాటు. హరే కృష్ణ. నా పేరు రిత్విక్. నేను ఈ వేద పాఠశాలలో చదువుకుంటున్నాను. ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, సంస్కృతం, ఇంకా భాగవతం, భగవద్గీత ఇవి కూడా నేర్పిస్తారు. సేవ ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ ఇది అలకడము, తర్వాత పాట్స్ వాషింగ్ అవి చేస్తాను. భగవంతుని యొక్క పాత్రలు శుభ్రం చేస్తాను. నా పేరు చక్రధరుడు. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్. నేను సంతబొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామం నుండి నేను ఈ కోర్మ గ్రామాన్ని విజిట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా పూర్వకాలంలో మన పూర్వీకులు ఎటువంటి పద్ధతులు అయితే పాటించారో అటువంటి పద్ధతిని వీళ్ళు పాటిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఈ టెక్నాలజీ వైపు మనందరం పరిగెత్తడం వల్ల మనకు లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు అయితేనే, మానసిక, శారీరక అన్ని రకాల సమస్యలు మనకు వస్తున్నాయి. వీటన్నిటి కారణం ఏంటంటే టెక్నాలజీ. ఇక్కడ ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం. పూర్వం ఎలా ఉండేవాళ్ళు మన ఇంట్లో అంటే గూట్లో దీపం నోట్లో ముద్ద అంటే పొద్దుపోయింది అనుకోండి మనం తినేసి హాయిగా అటువంటి పద్ధతి వీళ్ళు పాటిస్తూ చాలా ఆరోగ్యంగా, ఆనందంగా వీళ్ళు జీవిస్తున్నారు. ఇటువంటి జీవనశైలి మనం కూడా రాను రాను అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. నా పేరు అరవింద్ రెడ్డి అండి. నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను. ఇలా మేము లాస్ట్ 1 year కింద వచ్చి ఒకసారి ఇదంతా విజిట్ చేసిపోయినాము. సో అప్పుడు మాకేందంటే ఇవన్నీ పాత పద్ధతులు ఇవన్నీ అంటే ఇక్కడ ఉన్నాయంటే అన్నీ నేర్పిస్తారు. కళలు కూడా ఇప్పుడు అన్నీ మట్టితోటి చేయడము, కార్పెంటరీ, వీవింగు అన్నీ నేర్పిస్తారు. అంటే ఆధునికత కాకుండా పాత పద్ధతిలో అన్నీ నేర్పిస్తున్నారు ఇక్కడ. సో పిల్లలకు కూడా ఏంటంటే 1 month క్యాంప్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ. అన్నీ మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు అన్నీ అంటే పాత పద్ధతిలో ఎట్లుండేనో దాని ప్రకారం నేర్పిస్తారని ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చినాం మేము. ఈ గ్రామంలో దాదాపుగా హరే కృష్ణ హరే రామ అనేది నామస్మరణ అయితే మారుమోగిపోతుందని చెప్పొచ్చు. ఎక్కువగా కృష్ణుడిని ఇక్కడ ఎక్కువగా పూజిస్తుంటారు. అయితే మనం ప్రస్తుతానికి విజువల్స్ రూపంలో చూడొచ్చు. ఇక్కడ అంతా కట్టడంతా కూడా వాళ్ళ యొక్క సొంతంగా తయారు చేసుకున్న తాటి దొంగ, అదేవిధంగా ఎదురు బొంగులతో మాటే ఈ యొక్క ఆలయం మొత్తం నిర్మించారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం లోపలికి వెళ్ళి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. మొత్తం అంతా కూడా మట్టి, అదేవిధంగా సున్నం, దీంతోనే కట్టడం అంతా కూడా కట్టినారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం విజువల్స్ రూపంలో స్పష్టంగా చూసుకునే ఈ యొక్క ద్వారం కూడా స్వయంగా వీళ్ళు అంతా కూడా ఇక్కడ పండించుకునే పంట ద్వారా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడ ప్రతి రోజు ఉదయం కూడా 4 గంటలకి ప్రధాన ముందుగా హారతి అయితే వెలిగిస్తుంటారు. ఈ హారతిని తర్వాత వీళ్ళంతా కూడా వివిధ ఎవరి
వారు పనుల్లో అయితే నిమగ్నమై ఉంటారని చెప్పొచ్చు. అయితే మన ప్రస్తుతం విజువల్ చూడండి, మొత్తం ఒక దొంగ చాప, అదేవిధంగా ఒక ఎదురు బొంగు, తాటి దుక్కలతోనే ఈ యొక్క కూర్మ గ్రామం అంతా కూడా ఇల్లులు నిర్మించే పరిస్థితి ఇది ఇక్కడ. ఎందుకంటే ఎండకైతే ఎక్కువగా కూల్గా ఉంటుంది, చలికి వేడిగా ఉంటుంది. అలాగా వీళ్ళంతా కూడా నిర్మించే పరిస్థితి. ఈ ప్రతి ఒక్క గోడ కూడా చూడొచ్చు. ఇటికి, సున్నము, మట్టి తప్ప ఇంకా ఏమీ లేదని మనం చూడొచ్చు. ఇక్కడ తాటి దొంగలతో కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ తాటి దొంగలతో ఒక పిల్లర్గా వాడి వినియోగించారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మంది పర్యాటకులు అదేవిధంగా ఇక్కడికి వచ్చి చాలా మంది ఈ యొక్క కూర్మ గ్రామాన్ని విజిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ యొక్క ఆధునిక యుగంలో పరుగు నడకలతో మనిషి జీవనము కొనసాగుతున్న నేపథ్యంలో అంతా కూడా ఈ యొక్క 204 ఏటి కిందట జీవనం ఎలా ఉండేదో అదే విధంగా ఈ గ్రామంలో ఉండడం ప్రత్యేకంగా సంచరించుకుంటుందని చెప్పవచ్చు. అయితే కొంతమంది ఇక్కడ వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడుగుదాం ఎలా ఉంది ఏంటన్నా, ఏం చూసారు ఇక్కడ, ఎలా ఉంది? నమస్తే అండి, నా పేరు శిరీష, మహిళా పోలీస్, సంతబొమ్మల మండలం నుంచి వచ్చాము. కొల్లిపొడి గ్రామం. ఇక్కడ పూర్వ జీవన శైలిలో ఉంది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ వేసవి కాలంలో మనం కరెంట్ అదే ఫ్యాన్ లేకపోయినా ఏసీకి అలవాటు పడ్డాం. ఏసీ లేకపోయినా ఉన్నాం. అలాంటిది ఇక్కడ కరెంట్ అనేది లేదు. ఆ మహిళకి వచ్చి ఒక ఏవి కూడా ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. మనం గ్రైండర్ యూజ్ చేస్తాం ఇంట్లో, టీవీ, మిక్సీ అన్ని యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి రుబ్బురోలతో వాళ్ళు వంట చేస్తున్నారు. ఏదైనా ఐటెం కావాలంటే రుబ్బురోలతో రుబ్బుకొని చేస్తున్నారు. తర్వాత ఏంటంటే కరెంట్ సౌకర్యం లేదు. వాటర్ కూడా మనం ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతాము. ఇక్కడికి వచ్చేసరికి మట్టి కొండలో నీళ్ళే తీసుకుంటున్నారు పూర్వం రోజుల్లాగా. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ లేకుండా ఈ రోజుల్లో బతకడం చాలా కష్టం. ఏది దేనికైనా కరెంటే అవసరం. అలాంటిది కరెంట్ లేదు. తర్వాత సాయంత్రం అయ్యేసరికి మనం ఇప్పుడు రోజులు అందరూ కూడా సాఫీగా 10-11 వరకు అన్ని పనులు చేసి నైట్ 10-11 వరకు ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు విద్యుత్ ద్వీపాలు పెట్టుకొని వంట చేసుకొని తర్వాత 6-7 కల్లా తమ పనులు పూర్తి చేసుకొని 9 కల్లా వాళ్ళు హ్యాపీ నిద్ర చేస్తున్నారు. కూర్మ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే విద్యుత్ లేకపోవడం. ఈ రోజులో ఆధునిక యుగంలో విద్యుత్ లేకుండా ఏ పని కాదు. ఎందుకంటే ఉదయం తెల్లవారు లేచిన తర్వాత నుంచి మొబైల్ అదేవిధంగా ల్యాప్టాప్ సిస్టమ్ ముందు కూర్చొని ఈ యొక్క ఆధునిక యుగంలో జీవనం కొనసాగిస్తుంటారు. అలాంటిది ఈ యొక్క కూర్మ గ్రామంలో ఎలాంటి విద్యుత్ లేకుండా, విద్యుత్ పరికరాలు ఎటువంటిది వాడకుండా వాళ్ళ యొక్క తిండి గూడుగుడ్డ అనేది సాధించుకుంటారని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క సొంతంగా సేంద్రియ ఎరువులు లేకుండా పంటలు కూడా పండిస్తున్నారు. ఆ పంటనే వీళ్ళు ఆహారంగా సేవిస్తారంటూ కూడా ఇక్కడ పర్యాటకులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ జీవిస్తున్న ఈ యొక్క 70 కుటుంబాలు, దాదాపుగా 70 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. ఈ యొక్క యుగంలో కూడా ఇలాంటి విద్యుత్ లేకుండా వారి యొక్క సొంతంగా నేచిన నేత బట్టలతోని వాళ్ళు కట్టుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కల్తీ ఫుడ్ సంబంధించి వ్యాధులు వచ్చి మృత్యువాత బాధపడుతున్నారు. చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అలాంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఏమీ లేవు. దాదాపుగా ఈ యొక్క పరిస్థితులు చూసుకుంటే మొత్తం గాలి, నీరు అంతా కూడా స్వచ్ఛంగా ఉంది. ఎందుకంటే ఒక కొండ ప్రాంతంలో ఈ యొక్క వచ్చిన జలపాతం నుంచి వచ్చే వాటర్ని వీళ్ళు కుండలో పెట్టుకొని ఆ కుండలో నీరుని తాగే పరిస్థితి కూడా మనం ఇక్కడ చూసాం. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క హరే కృష్ణ హరే రామ అంటూ కూడా ఉదయం నుంచి, అయితే ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది. వేద పాఠశాలలో ప్రస్తుతానికి 15 మంది ఇక్కడ వేద పాఠశాలలో శ్రీకృష్ణ భగవద్గీతను నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఎవరు కావాలి 3 విధాలుగా, ఒకరు ఆ గోశాల పని చూసుకుంటే, ఒకరేమో వ్యవసాయ పని, ఇలాగ వివిధ పనుల్లో ఇక్కడ ఉన్న 70 కుటుంబాలు కూడా వారు సొంతంగా తినడానికి, కట్టుకోవడానికి అయితే తయారు చేసుకుంటున్నారని స్వయంగా చెప్పవచ్చు. స్వయం ఉపాధిగానే, అంటే వీళ్ళంతా కూడా ఎవరి మీద ఆధారపడట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ యంత్రాలు, కారు, బండి, ఇలాంటి సెల్ ఫోన్, ఎటువంటి టీవీ కూడా లేని ప్రదేశంగా ఇది చెప్పవచ్చు.